ఈ నెల 16న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అయితే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. మన జీవితంలో మనకేంటంటే చాలా అప్పులు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి అప్పులని తీర్చుకోవడానికి చక్కగా పనిచేసే పరిహారం అండి. ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోని ఏంటంటే కనుక పూర్తిగా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మనకు ఈ నెల శనివారంతో కూడి అమావాస్య వస్తుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే శని అమావాస్య. ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకొని మీరేంటంటే ఇంకా తర్వాత ఇంట్లో ఏంటంటేనండి ఈరోజు మనము చక్కగా ఇంట్లో పూజ చేసుకోవాలి. చాలామంది అమావాస్య రోజు అసలు పూజనే చేయరండి. ఇలా అమావాస్య రోజు ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదండి. ఈ రోజున ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత కుక్కకు ఏంటంటే కనుక ఏదైనా ఆహారం పెట్టండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఈ యొక్క పరిహారం చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఒక తమలపాకుని తీసుకుని ఒక స్పూన్ అంతా గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోయండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా అంటే ఇలా ఎలా పిలుస్తారు అలా గల్లులుప్పు ఉంటుంది కదా, అదొక స్పూన్ అంతా పోయండి. ఆ రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు పోసేసి 5 రూపాయల బిల్లని పెట్టి మీరు అప్పులన్నీ కూడా తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ అమావాస్య రోజున దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ పెట్టండి. పెట్టే ముందు నమస్కారం చేసుకుని పెట్టండి. అప్పు గురించి చెప్పుకోండి. అలానే కాకుండా పెట్టేసి ఇంకక్కడ ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వస్తే అప్పులు తీరి కోట్లు వచ్చి పడతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుందండి ఖచ్చితంగా.